ఒక్కసారి ఊహించండి, మీ ఇంట్లో ఒక్క తీగ కూడా లేదు, కానీ లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, మొబైల్ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. ఇది మ్యాజిక్ కాదండి, ఇది మోసం కూడా కాదు, ఇది రాబోయే భవిష్యత్తు. అసలు వైర్ లేకుండా కరెంట్ ఎలా వస్తుంది? ఇది ఎప్పుడు మొదలైంది? ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ మన దగ్గర ఎందుకు దాచారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే వచ్చే ఒక్కో నిజం మీ మైండ్ని షేక్ చేస్తుంది. ఎన్ని రోజులు మనం నమ్మిన ఒక అబద్ధం మనకి చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటి? కరెంట్ అంటే తీగలు, తీగలు అంటే ప్రమాదం, ప్రమాదం అంటే కరెంట్ షాక్లు, కరెంట్ కట్లు, మెయింటెనెన్స్లు ఇలా. కానీ ఒక్క ప్రశ్న, కరెంట్ గాలిలో ప్రయాణించగలిగితే, గాలిలోనే మనం వాయిస్ వెళ్తే కరెంట్ ఎందుకు వెళ్ళకూడదు? నిజం ఏంటంటే వైర్లు అవసరం లేదు, మనకి అలా అనిపించేలా చేశారు అంతే. బిజినెస్ కోసం మాత్రమే. 140 ఏళ్ల క్రితం 140 years ago 1882లో న్యూయార్క్ నగరంలోని ప్రపంచంలోనే తొలిసారి వైర్ లేకుండా విద్యుత్ ప్రయోగం జరిగింది. ఆ సైంటిస్ట్ పేరు నికోలా టెస్లా. అతను చెప్పిన మాటలు ఒకసారి వింటే, ఈ భూమి మొత్తం ఒక పవర్ స్టేషన్, వైర్లు అనేవి మానవులకి అడ్డంకి మాత్రమే అని చెప్పాడు ఆ రోజులో. అలా ఆ మాట చెప్పేసరికి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, పత్రికా విలేకరులు, తోటి సైంటిస్టులు, తోటి మనుషులు, వీళ్ళందరూ ఏంటి తను ఏం తిక్కనా ఏంటి, అసలు ఇలా మాట్లాడుతురేంటి అని చెప్పి, వైర్ లేకుండా కరెంట్ అంటే ఏంటి అని చెప్పి ఆ రోజు తనని హేళన చేశారు. ఆ రోజుల్లో ప్రపంచం నవ్వింది. కానీ ఈరోజు ప్రపంచం అతని మాటల వెనుక పరిగెడుతుంది. ఎందుకు తెలుసా? మనం గమనించండి ఒకసారి. రోజువారి జీవితాల్లో ఈరోజు వచ్చిన స్మార్ట్ ఫోన్ ఎలా ఉంది? వైర్లెస్ ఛార్జింగ్, ఎలాంటి ప్లగ్ అవసరం లేదు, వైర్ లేదు. అదేవిధంగా స్మార్ట్ వాచ్, వైర్లెస్ ఛార్జింగ్, ఇయర్ బడ్స్, వైర్లెస్ ఛార్జింగ్స్, ఎలక్ట్రిక్ కార్స్, ఇది కూడా వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ. వైర్ లేకుండానే ఛార్జింగ్ చేసుకోవచ్చు విత్ సోలార్, కానీ ఇలా చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇది చిన్న విషయం అనుకుంటున్నారా? ఇది టెస్టింగ్ మాత్రమే. అసలు ప్లాన్ ఇంకా బయటికి రాలేదు. ఇది వస్తే ప్రపంచం మొత్తం మారుతుంది. ఒక్కసారి ఊహించండి, వైర్ లేకుండా మనం వాడే డివైజ్లు ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్గా వాటికి అవే ప్లే అయ్యి వాటికి వాటే స్టార్ట్ అయిపోతే ఎలా ఉంటుంది? మనం ఒక మాయ ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇది వాస్తవం. రాబోయే కాలంలో ఇది జరగబోతుంది. ఇది మీరు చూసింది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్పేస్ నుంచి కరెంట్, ఇది ఎప్పుడైనా ఊహించారా? స్పేస్ అంటే ఏంటి? మన భూమి నుంచి ఒక పైకి వెళ్ళేసరికి ఇంకేం ఉండదు అక్కడ. ఒక 2-3 కిలోమీటర్స్ అయ్యేసరికి ఈ మేఘాలు అవన్నీ వెళ్ళిపోతుంది. దాని తర్వాత అంత ఎండనే ఉంటుంది. ఆ స్పేస్ నుంచి, అంతరిక్షం నుంచి, ఆ స్పేస్ నుంచి భూమికి కరెంట్ పంపించే ప్రయత్నం జరుగుతుంది. స్పేస్లో ఏంటి? సూర్యశక్తి సేకరణ జరుగుతుంది. మైక్రోవేవ్స్, లేజర్ ద్వారా ట్రాన్స్మిషన్స్ నేరుగా భూమికి పవర్ని అందిస్తుంది. అంటే ఇక్కడ మనకేంటి, ఇప్పుడు మనం వాడుతున్న బొగ్గు కానీ, డ్యాములు కానీ, ఇంకా కాలుష్యం అనేది ఉండదు. 24/7 ఎప్పుడు కరెంట్ ఉంటుంది. అది కూడా వైర్ లేకుండా. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. అంటే 2030 నాటికి ఇది $250 కోట్ల మార్కెట్ అంటున్నారు విశ్లేషకులు. అప్పుడు మన జీవితం ఎలా అవుతుంది? ఒక్కసారి ఊహించండి. కార్లు నడుపుతుంటేనే ఛార్జ్ అవుతాయి. గ్రామాల్లో కరెంట్ పోయింది అనే మాట ఎక్కడ వినిపించదు. ఇంకా వరదలు వచ్చినప్పుడు కరెంట్ షాక్లు, విద్యుత్ వైర్లు కాలిపోయి షాక్ వచ్చింది, షార్ట్ వచ్చింది, సర్క్యూట్ అయింది అనే మాట అసలే ఉండదు. తీగలు లేని నగరాలు. మీరు ఇప్పుడు ప్రపంచంలో ఏ నగరానికి వెళ్ళినా కానీ, ఎక్కడ చూసినా, ఏ స్ట్రీట్లో చూసినా వైర్లు వైర్లు వైర్లు. ఎంత అందంగా ఉన్నా ఆ వైర్లు గజిబిజిగా ఉండేసరికి అది కొంచెం చెత్త కుప్పలాగా అనిపిస్తుంది. అంటే తీగలు లేని నగరాలు నిజమైన స్మార్ట్ సిటీస్. ఇది టెక్నాలజీ కాదు, ఇది కొత్త ప్రపంచం. కానీ ఒక భయంకరమైన ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇది పవర్ఫుల్ టెక్నాలజీ ఇంతకాలం మనకి ఎందుకు ఇవ్వలేదు? ఇది ఎవరికి నచ్చట్లేదు? వైర్లెస్ కరెంట్ వస్తే ఎవరి బిజినెస్
మూసుకుంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఎందుకు ప్రపంచం దీని వెనుక పరిగెడుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం తర్వాతి వీడియోలో చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రపంచం మారుతుంది అంటే ఒక్కొక్క కొత్త టెక్నాలజీ వస్తుంది, కానీ ఆ టెక్నాలజీ రాకుండా ఎంతోమంది అడ్డుపడుతున్నారు. మరి ఇలాంటి కంటికి కనిపించని, ఎవరికి వినిపించని ఇలాంటి టెక్నాలజీని ఆపుతున్నది ఎవరు? ఇంకా భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఎంతవరకు చేరుకుంటుంది, మనకి ఏ విధమైన లాభాలు ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో వీటి గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాం. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, నెక్స్ట్ ఎపిసోడ్ని కూడా చూడండి. మీకు తప్పకుండా ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీరు. ఇది మిస్ అయితే మీరు ఒక పెద్ద నిజాన్ని మిస్ అవుతారు. సో రాబోయే కాలంలో మీ భవిష్యత్తు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫర్దర్ వీడియో అప్డేట్ పొందండి. ఫైనల్గా భవిష్యత్తు రాబోతుంది కాదు, భవిష్యత్తు మన తలుపు తట్టింది. సో ఈ నెక్స్ట్ సిరీస్ వస్తుంది, ఈ వీడియోని వైరల్ చేద్దాం. తప్పకుండా అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.